హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఫారెన్ పని మనుషులంటే ఏంటా అని చూస్తున్నారు కదా! ఇవేనండి ఫారెన్ పని మనుషులు. ఇవి సెలవు పెట్టే పని లేదు, జీతం పెంచే పని లేదు. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వీటి కోసం ఎదురు చూడక్కర్లా. ఇలా గిన్నెలన్నీ సింక్‌లో ఉన్నప్పుడు పని మనిషి వస్తుందా రాదా, వస్తుందా రాదా ఇదే మీమాంస. ఎదురు చూడటమే సరిపోతుంది. అయితే ఇక్కడ అలా ఎదురు చూసే అవకాశం లేదు, ఆశ లేదు కాబట్టి వీళ్ళ పని మనిషి ఇదే అనమాట. అదేనండి డిష్ వాషర్. ఇది. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. లోపలంతా స్టీల్ బాడీ ఉంటుందండి. లోపల 2 అరలిస్తారు. ఇది పై అర. పై అరలో ఒక సైజు వరకు గిన్నెలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కప్పులు, కాఫీ కప్పులు అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద కుక్కర్లు, పెద్ద పెద్ద ప్లేట్లు ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. స్పూన్‌లన్నీ ఇందులో వేసేస్తాం. ఇలా వేసేసి దీన్ని క్లోజ్ చేసి ఆన్ చేసినప్పుడు లోపల వాటర్ అంతా చిమ్ముతూ ఉంటుంది. ఇదిగో చూడండి లోపల ఫ్యాన్‌లున్నాయి కదా! ఇవి ఇలా బాగా స్పీడ్‌గా తిరుగుతుంటాయి. అరగంట సేపు, గంట సేపు మనం ఎంత టైం పెడతామో అంతసేపు వాటర్ పైకి ఫ్లో అవుతూ ఉంటే ఈ ఫ్యాన్‌లు గిన్నెల్లోకి నీళ్ళని ఫ్లో చేస్తూ ఉంటాయి. అందువల్ల లోపల నీళ్లు బాగా తిరిగి గిన్నెలు క్లీన్ అవుతాయన్నమాట. అది ప్రాసెస్. ఈ పై దానికి 2 ఫ్యాన్‌లు ఇచ్చారు కదా! కింద దానికి ఒకటే ఫ్యాన్ ఉంటుంది అడుగున. ఈ ప్లేట్లు ఇది పెట్టేది బయటికి లాగేస్తే చూసారా అడుగున ఈ ఫ్యాన్ ఉంటుంది కదా! ఇది పెద్ద ఫ్యాను. కొంచెం ఇది బాగా తిరుగుతూ ఉంటుంది. మనం గిన్నెలు పెట్టేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలండి. గరిటెలు, స్పూన్లు అలాంటివి ఫ్యాన్‌లకు తగలకుండా చూసుకోవాలి. దీనికి మెయింటెనెన్స్ అంటే ఇదిగో మంత్లీ వన్స్ ఇందులో సాల్ట్ వేస్తారని. క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది. ఆ సాల్టు మన కల్లుప్పు ఉంటుంది కదా! అలా ఉంటాయి క్రిస్టల్స్ లాగా అవి పోస్తారు. ఇండియాలో అయినా అంతే. అలాంటి సాల్ట్ పోస్తారు. ఇదేమో డస్ట్ కలెక్టర్ అని. ఏదన్నా డస్ట్ మనం చూడకుండా వదిలేసామనుకోండి అలాంటిది ఇందులో కలెక్ట్ అవుతుంది. ఎక్కువ శాతం డస్ట్ పడకుండా చూసుకుంటే మిషన్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఏదన్నా జారి పడిందంటే ఇదిగో చూసారా ఇక్కడ నిలబడుతుంది. ఇది ఇంకొంచెం ఉంటే లోపలికెళ్తుందనమాట. ఇప్పుడు మనం బయటికి తీసిన దానిలో కలెక్ట్ అవుతుంది అది. అందుకని 15 డేస్‌కి, 1 మంత్‌కి ఒకసారి ఇవి కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకుంటుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా! ఆ ఫ్లోకి వాటర్ అంతా గిన్నెల్లోకెళ్ళి గిన్నెలు క్లీన్ అవుతూ ఉంటాయి బాగా. పైగా ఇవి వేడి నీళ్ళతో చేస్తుంది కాబట్టి సూపర్ క్లీన్ అవుతాయండి. ఇలా ఉంటుంది దీని అడుగు భాగం అంతా. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. 1 మంత్‌కి ఒకసారి ఒక బాటిల్ ఉంటుందండి చిన్నది క్లీనరు. అది పోసేసి గిన్నెలేం పెట్టకుండా వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది. ఇక నిద్ర లేచి మనం వంట మొదలు పెట్టేస్తాం కదా! కాఫీతో మొదలు. ఫ్రెష్‌గా కాఫీ పెట్టుకొని తాగిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశానండి. ఆ తర్వాత ఇక లంచ్‌కొచ్చేసరికి క్యాబేజీ, పెసరపప్పేసి కూర చేశాను. ఇందులో అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసి, ఆ తర్వాత పిల్లల కోసం కొంచెం వడియాలు, ఒట్టిపప్పు అవి చేసేసి పప్పు ఎటు వండాం కదా! కొంచెం పప్పుతోటి సాంబారు కూడా పెట్టా. ములక్కాడలేసి సాంబారు పెట్టి, ఇవన్నీ అయిపోయినాయిలే అనుకుంటే మా వారొచ్చి చట్నీ ఏం లేదా అని అడిగారండి. మనం ఎన్ని రకాల కూరలు, పప్పులు, సాంబార్లు చేసుకున్నా రోటి పచ్చడి అలవాటు కదా మనకి. సరే ఇక త్వరగా అయిపోతుంది కదా అని ఒక 3 టమోటాలు, 6 పచ్చిమిర్చిని నూనేసి వాడ్చాను. అది ఆపేసి దానిలోనే పసుపు, కొంచెం చింతపండు, అలాగే కొత్తిమీర ఏసేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది పక్కన పెట్టేసి దీనిలోకి పోపు తయారు చేసుకున్నాం. నేను పచ్చళ్ళు ఏవైనా నువ్వుల నూనెతోనే చేస్తానండి. నువ్వుల నూనె అయితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. కొంచెంలో కొంచెం ఈ నూనె అయితేనే ఫ్రెష్‌గా ఉంటుంది మనకి ఎక్కువ కల్తీ లేకుండా. నూనె 4 స్పూన్‌లేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు తప్పనిసరిగా ఎయాలండోయ్! అవేసితేనే పచ్చడికి రుచొస్తుంది. అవేసి అవి కొంచెం వేగిన తర్వాత ఈ ముద్ద ఇంగువ. పచ్చళ్ళకి ముద్ద ఇంగువ, నువ్వుల నూనె ఏస్తే ఆ టేస్టే వేరండి. పప్పులేగిన తర్వాత మినపప్పులతో పాటు ఇంగువ గూడా ఫ్రై అయ్యి తెల్లగా వస్తుంది బాగా. అది బాగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకొని, ఆ పోపుల్లోనే మనం మగ్గించుకున్న టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మిక్సీ తిప్పామంటే 2 పల్సులిస్తే సరిపోతుందండి. సాఫ్ట్‌గా అవుతుంది. దీనికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసి అలా తిప్పేసుకున్నామంటే ఈ చట్నీ అండి ఇడ్లీ, దోస వీటిల్లో కూడా చాలా బావుంటుంది. పుల్లగా, కారంగా ఉండే ఈ చట్నీ దోస, ఇడ్లీలో కాకుండా రైస్‌లో కూడా చాలా బావుంటుంది. ఈ చట్నీ రోట్లో నూరామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సరే ఇన్ని రకాలు చేశాక అంట్లు పడకుండా ఉంటే ఎలా ఉంటాయి? చూడండి ఇడ్లీ ప్లేట్లు, కాఫీ గ్లాసులు, క్యాబేజీ కూర, ఉడికిచ్చినవి గిన్నెలు, రకరకాలు మొత్తం సింక్ నిండిపోతుంది. ఇలా పడిన అంటే మనకైతే వస్తుందో రాదా, ఎక్కువ పడితే ఏమన్నా అనుకుంటుందా ఈ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అదేం లేదు కాబట్టి ఏసేసుకోవటమే ఎన్ని ఉంటే అన్ని ఒకసారి కాకపోతే 2 సార్లు.
కాకపోతే అండి ఇదిగో ఇలా పాయసం అలా చేస్తాం గదా! అప్పుడు కాఫీ పెట్టినప్పుడు అడుగున ఇట్లా కొంచెం గారెలాగా పడుతుంది గదా! వీటిని మాత్రం కొంచెం తొలిచి ఏసుకోవాల్సిందేనండి. అంత క్లీన్ చేయదిది. ఇలా కొంచెం రబ్ చేసేసేస్తే చాలు. మరీ అంత తోమేసేయక్కర్లేదు. ఆ గారంతా పాల మరిగినప్పుడు, కాఫీ మరిగినప్పుడు అడుగంటుతాయి అంటారు చూడండి. ఆ అడుగంటినవి మాత్రం కొంచెం రబ్ చేసేసి స్టీల్ ప్లీస్ తోటి ఏసేసుకున్నామంటే నీట్‌గా వచ్చేస్తాయి. పని మనిషికి ఒక సంవత్సరం ఇచ్చే జీతం పెట్టామంటే మనకి మిషన్ వచ్చేస్తుందండి. ప్రతి సంవత్సరం జీతం పెంచాలి వాళ్ళకి. ప్రతి పండక్కి ఇనాం ఇవ్వాలి. పైగా దసరా, దీపావళి పెద్ద పండుగలన్నిటికీ ప్రత్యేకంగా బోనసులు. ఇవన్నీ గాక ఇవన్నీ తీసుకొని మరీ పండగలప్పుడు సెలవు పెట్టేస్తారు. అయితే ఇవన్నీ లేకుండా దీనికి ఎదురు చూసే పని లేకుండా ఇలా వేసేసుకుంటే, కాకపోతే కొంచెం మనం సింక్‌లో ఏసి, మెతుకులు అవి లేకుండా ఎట్లైనా సింక్‌లో ఏసేటప్పుడు మనం మెతుకులు లేకుండా చూసే ఏస్తాం గదా! దానిలో అయినా ఇరుక్కుపోతాయి గదా! అందుకని మిరపకాయల్లాంటివి, తొడిమలు, కరివేపాకు ఇలాంటివన్నీ కొంచెం తీసేసి, ఇలా అన్నీ బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఇలా బోర్లిస్తే లోపలికి నీళ్లు బాగా చిమ్మేస్తుంది గాబట్టి, గిన్నెలు లోపల క్లీన్ అవుతాయి బాగా. అన్నిటిని మొత్తం ఖాళీ లేకుండా పేర్చుకోవచ్చు. కాపోతే పూర్తిగా అవి బోర్లగా ఉండాలి. సైడ్‌కి పెట్టినా, కొంచెం తిరగదిప్పి పెట్టినా క్లీన్ అవ్వదు ఖచ్చితంగా. గరిటెలు మొత్తం పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. ఈ గరిటెలు పెట్టేటప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి రివర్స్‌లో గనుక కిందకి దిగినాయంటే ఫ్యాన్‌కి అడ్డం పడతాయి. అందుకని అలా తిరగకుండా జాగ్రత్తగా ఫ్యాన్‌కి తగలకుండా చూసుకోవాలి. అదొక్కటి మాత్రం చూసుకోవాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టాబ్లెట్ ఎయాలి. ఒక్కొక్క కంపెనీ బట్టి ఒక్కో దాంట్లో కొన్నిట్లో పౌడరు, కొన్నిట్లో లిక్విడ్, కొన్నిట్లో ఇలా టాబ్లెటు. దీనికి టాబ్లెట్ ప్రాసెస్ ఇచ్చాడు. ఈ బాక్స్‌లో ఆ టాబ్లెట్ పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి మూతేసేస్తామనమాట. ఇలా మూతేసిన తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేసాం దీన్ని. ఆన్ అయింది గదా! ఆన్ అయిన తర్వాత మనం పెట్టిన క్వాంటిటీని బట్టి మనం ఇది టైమ్ సెట్ చేసుకోవాలండి. తక్కువ ఉన్నాయనుకో 30 పెడితే సరిపోతుంది. ఎక్కువ ఉన్నాయనుకో 130 అట్లా మనం పెట్టిన క్వాంటిటీ కొంచెం హార్డ్‌గా ఉన్నవి పెట్టామనుకో అలాంటివి పెట్టినప్పుడు టైం పెంచుకుంటూ ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా పవర్ కావాలన్నా గ్లాసెస్ పెట్టినప్పుడు ఒకటి. ఇలా ఏది కావాలో మనకి సెట్ చేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసామంటే ఇది క్లోజ్ అవ్వంగానే మనకి కింద ఇలా లైట్ వెలుగుతుంది. ఇడ్లీ ప్లేట్‌లో పెట్టా కాబట్టి కొంచెం టైం ఎక్కువ పెట్టాను. వాష్ అవ్వంగానే దానంతట అదే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వంగానే మూత కింద దింపేసి మొత్తం ఒకసారి చూద్దాం. ఎలా క్లీన్ అయినాయో. మనకి ఇవి హాట్ వాటర్‌తో క్లీన్ అవుతాయి కాబట్టి నీట్‌గా వస్తాయి. పైన డ్రై అయినట్టు వచ్చేస్తాయండి. ఇంక మనం ఆరబెట్టుకునే పనే లేదు. డైరెక్ట్‌గా తీసి మనం షెల్ఫ్‌ల్లో సర్దేసుకోవచ్చు. అదే మనం బయట పని మనుషులు వాష్ చేసినప్పుడైతే ఆరటం కూడా కష్టంగా ఉంటుంది. పైన వాళ్ళు ఆ సోపునేసి రుద్దుతారు, కడుగుతారో లేదో సరిగ్గా తెలీదు. ఇలా అయితే హాట్ వాటర్‌లో క్లీన్ అవ్వటం వల్ల మనకు హైజీనిక్ కూడానండి. గిన్నెలు కూడా మంచిగా వస్తాయి. ఇందులో గ్లాస్ ఐటెమ్స్ అవి కూడా చాలా బాగొస్తాయి నీట్‌గా. గాజువి. అలాగే తెల్లవి మాత్రం ఇందులో పెట్టకూడదంటారండి. తెల్లవంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర లేవనుకోండి, ఉంటే మాత్రం సత్తువంటారు కదా! తెల్లగా ఉంటాయి. జర్మన్ సిల్వర్‌వి. అలాంటివి పెడితే కొంచెం బ్లాక్ అవుతాయని అవి పెట్టొద్దంటారు. మిగిలిన ఈ ప్లేట్‌లు అవి చూడండి కొత్త వాటిలాగా వస్తాయి. రాగివి, ఇత్తడివి అవి కూడా పెట్టుకోవచ్చు. ఒక తెల్లవి మాత్రం పెట్టకూడదు. వెండివి అలాంటివి కూడా పెట్టకూడదండి. వెండి కూడా హాట్ వాటర్ పడుతుంది కాబట్టి బ్లాక్ అవుతాయి. అందుకని వెండివి ప్లేట్‌లు అవి ఒక్కోసారి మనం దేవుడి దగ్గర సామాన్లు అన్నం తిన్న కంచాలుంటాయి గదా! వెండివి రోజు వాడుకునే వాళ్ళకి. అలాంటివి మాత్రం ఇందులో పెట్టొద్దు. మిగిలిన రాగి, స్టీలు, గ్లాస్ ఐటెమ్ ఫైన్‌గా అవుతాయి. కుక్కర్లు ఇవన్నీ మాత్రం నీట్‌గా క్లీన్ అవుతాయి. చక్కగా ఇడ్లీ ప్లేట్లు చూసారా ఎలా వచ్చినాయో? ఇలా నీట్‌గా క్లీన్ అయ్యొచ్చినియి. పైన డ్రై అయ్యొచ్చినాయి కాబట్టి షెల్ఫ్‌లో సర్దేసుకోవచ్చు. పక్కనే ఉంటాయి కాబట్టి అటునుంచి తీసి ఇటు పెట్టేసుకోవచ్చు. కుక్కర్‌లు అవి గట్టు మీద పెట్టేసుకోవచ్చు. లేదంటే అందులోనే ఉంచుకొని మనకెప్పుడు అవసరం అవుతుందో అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడే పక్కనే మిషను, పక్కనే సరుగులు. చక్కగా పక్కన తీసి పెట్టేసుకోవచ్చు. ఇలా స్పూన్‌లు చూడండి ఎట్లా వెండి వాటిలాగా మెరుస్తున్నాయో. కుక్కర్‌లన్నీ ఇలా పైన పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇందులోనే ఉంచేసుకొని తర్వాత ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. ఈ పక్కన సింకు, ఎడమ పక్కన సరుగులు. ఆ సింక్‌లో నుంచి తీసి మధ్యలో ఉన్న దీంట్లో ఏయటం. ఇవి వాష్ అయిన తర్వాత ఎడమ పక్కనున్న దీంట్లోకి పెట్టేసుకోవటం షెల్ఫ్‌లో. ఈజీ గదండీ! ఇక్కడ కొన్ని పనులు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇట్లా సింక్ నీట్‌గా అయిపోయింది. అన్నీ ఖాళీ చేశాం గాబట్టి. గట్టు నీట్‌గా తుడిచేసుకున్నామంటే ఇక్కడ గట్లు గూడా చూడండి ఈజీగా ఉంటుంది. ఇది స్టవ్ ఫ్లాట్‌గా ఉంటుంది గాబట్టి ఈజీగా తుడిచేసుకోవచ్చు. నీట్‌గా కిచెన్ అయిపోయిందనుకోండి, హాయిగా పొద్దున్నే లేవగానే ఫిల్టర్‌లో డికాషన్ పోసేసుకొని
మంచి కాఫీ కలిపేసుకుందాం. ఈ డికాషన్ పోసిన తర్వాత ఇది దిగేలోపు పాలు పెట్టుకుందామండి. పాలు మైక్రో ఓవెన్‌లో పెట్టేసి ఒక్క నిమిషం హీట్ చేసామంటే చక్కగా కాగొస్తాయి. మనం గిన్నెలు పెద్దగా పెట్టాల్సిన పని లేదు. ఒకళ్ళిద్దరికైతే ఇలా పెట్టేసుకోవచ్చండి. డిష్ వాషర్ అన్ని ఇళ్లలో కంపల్సరీ కాబట్టి ఇన్‌బిల్ట్ పెట్టేస్తాడండి. ఈ కిచెన్‌లో ఉన్న ప్లేస్‌ని బట్టి 12 ప్లేట్లు పట్టేది, 14 ప్లేట్లు పట్టేది అట్లా సైజుని ఫిక్స్ చేసేసి అలా పెట్టేస్తారు. అదే మనం కూడా ఇండియాలో చాలామంది పెట్టిచ్చేసుకుంటున్నారు. కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడే మనం కూడా అలా ఇన్‌బిల్ట్ పెట్టిచ్చేసుకున్నామంటే ఎక్కువ ప్లేస్ పట్టకుండా ఉంటుంది. లేదు అయిపోయింది ఇల్లు కట్టేసాం ఎప్పుడో, ఇప్పుడు ఎట్లా అనుకున్న వాళ్ళకి మనం మామూలుగా వాషింగ్ మెషిన్ వాడుకుంటాం కదా! అలాగే దీన్ని కూడా దాని పక్కనే వాషింగ్ మెషిన్ పక్కనే దీన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 3 పిన్ ప్లగ్ బాక్స్ గనక పెట్టిచ్చేసుకున్నామంటే, దీన్ని గూడా అక్కడ అరేంజ్ జేసేసుకోవచ్చు. డ్రైన్ ఔట్ ఎటు వాషింగ్ మిషన్‌కి ఉంటుంది గదా! దానిలోనే వేసేయొచ్చు దీన్ని కూడా. అలా పక్క పక్కనే గూడా పెట్టేసుకోవచ్చు. అవకాశం ఉండి ఇప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్‌బిల్ట్ పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది. వర్షం అప్పుడు బయటికెళ్ళే పని గూడా ఉండదు. హ్యాపీగా జేసుకోవచ్చు. ఇది రెండో పని మనిషండి. వాక్యూమ్ క్లీనరు. కొంచెం దీనికి ఛార్జ్ పెట్టి అక్కడ పెడితే చాలు ఒక మూలను బట్టి పడుంటుంది. మనకెప్పుడు అవసరమైతే అప్పుడు దీన్ని తీసి వాడుకోవచ్చు. ఇదిగో దీన్ని స్ట్రెయిట్‌గా చేస్తే ఇంత పొడవునొస్తుందనమాట. మనం వంగే పనుండదు. దీన్ని చార్జ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆన్ చేద్దాం. ఇది డస్ట్ కలెక్టర్ అండి. మనం తీసిన డస్ట్ అంతా అందులో పోతుంది. కింద జాగ్రత్తగా చూడండి ఎంత టీ పొడి పడిందో కింద. దాన్నంతా నీట్‌గా ఎలా క్లీన్ చేస్తుందో. సన్న సన్న దుమ్ము, మొత్తం వెంట్రుకలు అట్లా ఏదన్నా పడుంటాయి కదండీ! తొక్కలు, ఈకలు మొత్తం లాగేస్తుంది. నిలబడే చేసుకోవచ్చు. ఎక్కువ వంగక్కర్లేదు. శ్రమ పడక్కర్లేదు. ఈజీగా మనం వాటిని మూవ్ చేస్తూ ఉంటే అలా మొత్తం క్లీన్ చేస్తుంది. ఇక్కడ ఈ వుడ్‌తో చేస్తారండి. కిచెన్ మాత్రం వుడ్‌తో చేస్తారు ఫ్లోరింగు. మిగిలిందంతా కార్పెట్ ఉంటుంది. ఈ వుడ్ దాన్ని ఎక్కువ వాటరేసి తుడవటం, మాపులు పెట్టిగా తుడవటం చేస్తే తొందరగా పాడైపోతుంది. అందుకని ఇలా క్లీన్ చేసామంటే ఇంకా ఏమి డస్ట్ ఉండదు కాబట్టి దీన్ని తడిగుడ్డతో తుడిచే పనుండదు. నీట్‌గా వచ్చేస్తుంది. ఎప్పుడన్నా వారానికోసారి అలా తుడుచుకోవచ్చు. మరకలు అలాంటివి ఏదన్నా పడినాయి అన్నప్పుడు మాత్రం కొంచెం తుడుచుకోవచ్చు. మామూలుగా అయితే డస్ట్‌కైతే తుడవాల్సిన పనే ఉండదు. ఏదైనా కాఫీ మరకలు అలాంటివి పడతాయి చూడండి. ఆ మరకలు పోవటాన్ని మాత్రం మాప్ పెట్టి తుడుస్తారు. లేదంటే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మూలన ఇలా పెట్టేసి ఈ ఎనకాల ఇదిగో ఈ బటన్ ఉంది చూడండి. దీన్ని నొక్కగానే ఈ డస్ట్ కలెక్టర్ ఊడొచ్చేస్తుంది. మనం ఎప్పుడో ఒక నెలకోసారి గానీ ఇది నిండదండి. ఆ నిండినప్పుడు దీన్ని తీసేసి బయట పడేయొచ్చు. దీనికి ఈ పక్కన ఓపెన్ ఉంటుంది చూడండి. ఇగో డస్ట్ కలెక్ట్ అయింది ఇంతే ఉంది దీంట్లో. ఈ పక్కనున్న హోల్‌లో నుంచి డస్ట్‌నంతా లోపలికి లాక్కుంటుందనమాట. ఇది హోలు. ఇందులో నుంచి లోపలికి లాక్కుంది. ఇదెప్పుడో 15 రోజులకో, నెల రోజులకో నిండినప్పుడు దీన్ని బయట పాడేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి మిగిలిన రూములన్నీ ఇలా కార్పెట్ ఏసుంటాయి గదా! దీన్ని గూడా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ కార్పెట్లున్న వాళ్ళకి ఇది హాయండి. రోజు క్లీన్ చేయాల్సిన పని లేదు. మనం నిద్ర లేచి చీపురు పెట్టి చిమ్మటం, తుడవటం ఇదే సరిపోతుంది. కార్పెట్ మీద ఎక్కువ పడకుండా జాగ్రత్తగానే వాడుకుంటారు. వాళ్ళకెప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఈజీగా ఇలా దీనితోటి క్లీన్ చేసేసుకుంటారు. దీంట్లో కూడా లోపలికి డస్ట్ ఏదన్నా ఇరికినా కూడా మొత్తం లాగేస్తుందండి. ఈ పైన బటన్‌ని నొక్కితే ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే గ్రీన్ లైట్ ఎలుగుతుంది గదా! అప్పుడు కిందన 2 లైట్లు కూడా ఎలుగుతాయి. నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. తడి పడినా ఇక్కడ ఏదైనా తడి పడిందనుకోండి అక్కడ ఎక్కువ సార్లు రబ్ చేస్తే అది గూడా తడి పోతుంది. నీట్‌గా జుట్లు, గిట్లు ఏం ఉన్నా సరే మొత్తం లాగేస్తుంది. ఇది డైలీ గూడా చేయాల్సిన పని లేదండి కార్పెట్ల మీద. ఎప్పుడో 2 రోజులకి, 3 రోజులకి వాళ్ళకి కొంచెం డస్ట్ కనిపిచ్చింది అన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటారు. వీటిల్లో కూడా ఇంకా 2, 3 రకాలుంటాయండి. డీప్ క్లీన్‌కి పెద్ద మెషిన్ ఉంటుంది ఇలాంటిది. మళ్ళీ ఈజీగా చేసుకోవటానికి ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఈజీగా చేసుకోవటానికి వాటిని కూడా ఉంచుకుంటారు. కాపోతే అన్నిటితో పనుండదు. ఈజీగా చేసేసుకోవచ్చు వీటితోటి. దీనితోటే ఎక్కువ చేసేస్తారు. లైఫ్ లాంగ్ ఉంటాయండి ఇవి. ఎప్పుడన్నా ఛార్జ్ పెట్టడం తప్పితే వీటికి మెయింటెనెన్స్ ఉండదు. ఒక ముఖ్య విషయం ఏంటంటే అండి, అబ్బో! ఇవి కరెంట్‌వి బోలెడు కరెంట్ కాలుతాయి అనుకుంటారు చాలామంది. కానీ 200, 300 అంతే వస్తుందండి మాక్సిమం. చాలామందిని అడిగి చూసాను నేను. మామూలుగా మనకి వాషింగ్ మిషన్‌కి వాటికి ఎంత కరెంట్ కాలుతుందో వీటికి అంతే అవుతుంది. ఇండియాలో కూడా రోబోలొచ్చినాయి కదండీ! రోబోలు నీట్‌గానే క్లీన్ చేస్తాయి. కాకపోతే కార్పెట్లు ఇవి ఇలాంటివి గూడా ఇది క్లీన్ చేస్తుంది. అది ఇలా ఉన్నాయంటే క్లీన్ చేయలేదు రోబో అయితే. స్టూళ్ళ కిందకి, కుర్చీల కిందకి కూడా దీన్ని ఈజీగా పంపించి క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ పనైపోగానే ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది? నచ్చితే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారుగా.
ఇవి డీప్ క్లీనింగ్ అండి. ఈజీగా చేసుకునేదొకటి, డీప్ క్లీనర్‌దొకటి. థాంక్ యూ ఫర్ వాచింగ్.